హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈరోజు మన చిన్న వీడియో వచ్చేసి మా కన్నయ్య అయితే ఈరోజు ట్యూస్డే కదా, సో మా కన్నయ్య అయితే స్కూల్కి వెళ్ళాలి కదా. ఈరోజు అయితే మా మమ్మీ మా కన్నయ్య కోసం అయితే స్పెషల్గా బెండకాయ కర్రీ అయితే చేసింది. అలానే వేడి వేడి రైస్ అయితే కుక్ అయిపోయింది. 6:30 కల్లా కంప్లీట్గా వర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అలానే 7:15కి లేదంటేనేమో 7:30కి అట్లా వస్తుంది బస్ అయితే. సో మా కన్నయ్య అయితే 6:15కి అయితే లేచాడు నాతో పాటే. అండ్ మా కన్నయ్య అయితే లేచిన తర్వాత కొంతసేపు తను వెతుకోవాలి ఫ్రెండ్స్, బుజ్జగించాలి. అండ్ నేను లేచిన తర్వాత అయితే ఇట్లా తాగడానికైతే వాటరు వేడి చేస్తున్నాను ఫ్రెండ్స్. తనకు కొంచెం కోల్డ్ అండ్ అలానే వెదర్ కూడా చేంజ్ అయిపోయింది కదా, సో అందుకని చెప్పేసి. అండ్ ఆ తర్వాత నైట్ టైమే పాలైతే ఉంచుకున్నాము కొంచెం. ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు టైమింగ్స్ చేంజ్ అయినాయి ఫ్రెండ్స్, మాకు ఇంటి పక్కనే పాల కేంద్రము. సో అలానే ఎర్లీగా అయితే పోయారు. సో మా మాపయ్య వాళ్ళు అయితే మాకు పాలు పోస్తారు. సో ఆ పాలను అయితే నేను కొంచెం స్టోర్ చేశాను. సో వాటిని అయితే వేడి చేసేసాను. అలానే ఈరోజు దోశల పిండి అయితే ఉంది కదా బ్యాటర్. సో దోశలు అయితే వద్దంట మా కన్నయ్యకి. దోశలు కానీ చపాతీలు కానీ ఏమీ వద్దన్నాడు. సో 6:30 కల్లా అయితే కంప్లీట్ వర్క్ అయితే అయిపోయింది. బట్ నేనైతే ఇది స్కిప్ చేయకోకుండా ఉండడం కోసం అయితే నెక్స్ట్ టైం అనేది పోస్ట్ చేయడం జరిగింది. కంటిన్యూషన్ వీడియో అయితే కొంచెం బిట్స్ వైజ్గా తీసాను. సో అందుకని బై మిస్టేక్ ఫ్రెండ్స్. అలానే తనైతే దోశలు తిన్నన్నాడు అండ్ చపాతీలు తిన్నన్నాడు కదా, తన కోసం అయితే నేను అప్పటికప్పుడే 2 నిమ్మకాయలు ఉంటే నేనైతే పులిహోర చేయడానికైతే రెడీగా ఉన్నాను. సో తన కోసం అయితే పోపు పెట్టేశాను. అండ్ దీంట్లో పచ్చిమిర్చి అండ్ తర్వాత ఎండుమిరపకాయలు వేసాను. కరివేపాకు అయితే వేయలేదు. 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. తన కోసం అయితే ఒక చిన్న పీస్గా కట్ చేసేసి కొంచెం మాత్రమే వేసాను తనకి. ఎందుకు అంటే తనకి ఎర్లీ మార్నింగ్ తింటాడు కదా ఫ్రెండ్స్, కొంచెం కోల్డ్ ఉంది, దగ్గు వస్తూ ఉంటుంది పిల్లలకి, అందుకని చెప్పేసి. అలానే మంచిగా నేనైతే కొంచెం రైస్ తీసేసుకుని తన కోసం అయితే దాంట్లో నిమ్మరసం అండ్ సాల్ట్ వేసి మిక్స్ చేసిన తర్వాత అయితే పోపు అయితే వేసాను. తనకి పచ్చిమిర్చి ఎండుమిర్చి లేకుండా వేసాను, ఎందుకంటే కొంచెం చప్పగా ఉంటుందని చెప్పేసి. అవి 2 వేస్తే కాంబినేషన్ బాగా మంటగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చే మిరగాయలు కానీ పచ్చిమిరకాయలు అయినా ఎండుమిరకాయలు చాలా మంట ఉంటుంది, ఎందుకో తెలియట్లేదు. సో అందుకని చెప్పేసి కంప్లీట్గా నేనైతే కరివేపాకు వేయకుండా స్కిప్ చేశాను. ఎందుకంటే కొంచెం మచ్చలుగా అనిపిస్తుంది కరివేపాకు ఇప్పుడు, అంటే ఆకు రాల్చేస్తుంది. సో అందుకని చెప్పేసి. అలానే మీ ఇంట్లో ఏ టిఫిన్ కూడా కామెంట్ చేయండి. అండ్ వ్యూ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. 6:30 అయినా ఇంకా సూర్యుడు ఇంకా ఉదయించలేదు. సో వ్యూ అయితే ఇలా ఉంది. మా ఇంటి ముందు వర్క్ అయితే అయిపోయింది. మా కన్నయ్య అయితే రెడీ అవ్వాలి ఇంకా రిమైనింగ్. తనైతే లేచిన తర్వాత ఆడుకుంటూ ఉంటాడు తన ఫ్రెండ్స్తో. అండ్ అలానే మా కన్నయ్య అయితే టిఫిన్ చేయాలి, స్నానం చేయాలి అండ్ స్కూల్కి వెళ్ళాలి. సో తనైతే బయట ఆడుకుంటూ ఉన్నాడు, బ్రష్ చేస్తున్నాడు. ఆడుతూ పాడుతూ కొంతసేపు అయితే ఆడుకున్న తర్వాత బ్రష్ చేసి స్నానం చేస్తాడు ఫ్రెండ్స్. ఆ తర్వాత అయితే టిఫిన్ చేస్తాడు. ఈరోజైతే కొంచెం ఎర్లీగానే టిఫిన్ చేసేసాడు ముందు. అండ్ తన లంచ్ బాక్స్ అయితే ఇలా పెట్టేశారు మా మమ్మీ, మంచిగా అరేంజ్ చేశారు. సో మా కన్నయ్యకి అయితే స్టీల్ దాంట్లోనే పెడుతున్నాను ఫ్రెండ్స్. నేనైతే స్టీల్వి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. బట్ బాటిల్ అయితే ఇప్పటికీ 5th బాటిల్ ఫ్రెండ్స్. అది కూడా స్టీల్ యూజ్ చేయొచ్చు కదా అంటారు మీరు, బట్ అది వచ్చేసి బాగా అంటే ఇప్పటికీ 5 అయిపోయినాయి మా కన్నయ్య చేతిలో. సో అందుకని చెప్పేసి ఇలా అయితే డే కంప్లీట్ అయింది మా కన్నయ్యకి. డే కూడా కాదు, ఓన్లీ మార్నింగ్ వరకు. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.